దేవుడికి వందనాలండి. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలండి. కూడి చేరొచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే నిన్న మొన్న 2 రోజుల దినం నుంచి నాకైతే చాలా బలహీనత. అసలు చేసుకోలేని కూడా పరిస్థితి. అంత బలహీనత అయిపోయాను. అయితే అయ్యగారికి ఫోన్ చేయగా ప్రార్థన చేయడం జరిగింది. అయితే మాట్లాడారు. ఏమన్నారంటే, సాతాను నిన్ను దాడి చేస్తుందమ్మా, భయపడకు, నేను పేర్లు పెడతాను, ప్రార్థన చేస్తానని పాపం అలా చేస్తాం జరిగింది. కొద్ది క్షణానికి మామూలుగా రిలీఫ్ అవుతూ మళ్ళీ చేసుకుంటాం. మళ్ళీ విధిగా నాకు అయితే ఒళ్ళు సహకరించకపోతాం. చాలా బలహీనతగా అయిపోతున్నప్పుడు కూడా మనతో పాటు ఫోన్ చేసిన లిఫ్ట్ చేసి ప్రార్థన చేస్తేనే జరిగింది. నిన్నటి కాల సమయంలో కూడా అనుకోని రీతిలో పని అంతా ముగించుకుని మామూలుగా నేను పేరు చేసుకుని మామూలుగా ఎన్ని ఉన్నప్పటికీ మళ్ళీ అనుకోని సమయంలో ఫీవర్ ఎక్కువైపోయింది. జ్వరం తట్టుకోలేనంత జ్వరం వచ్చేసింది. అలాగే మరి జానయ్య గారి ద్వారా దేవుడు మరి నాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చక్కని స్వస్థత ఇచ్చాడు. మరి దినము సన్నిధిలోకి రాలేనేమో అనుకున్నాను. దేవుడి చిత్తం మరి దేవా నీ సన్నిధిలో మరి కుటుంబం చరిత్ర నేను వెళ్తే ఈ సన్నిధిలో యోహాను అగ్నిజ్వాల ప్రార్థన మందిరంలో సాక్షిగా నిలబెట్టు ప్రభువా, మరి ఈ బలహీనతలన్నీ కొట్టివేసిన దేవదేవుడికి కృతజ్ఞత నిండు వందనాలు చెల్లిస్తూ, కానీ ఆ కుటుంబం దేవుళ్ళు ఇంకా బలంగా ఎదగాలని, దేవుడి కొరకే మేము పరుగులు తీయాలని మరి దేవజనుల్ని సంఘ బిడ్డలందరినీ నేను ప్రార్థన కోరుకుంటున్నానండి. దేవుడి చిన్న